ఈ వెహికల్ వచ్చేసి హోండా సీబీఆర్ 250R. సో, దీనికేంటంటే సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదని చెప్పారు కస్టమర్. సో, ఏంటి సెల్ఫ్ స్టార్ట్ అవ్వకపోతే మనం చెక్ చేయాల్సిన మెయిన్ థింగ్స్ దానికన్నా ముందు దీనికైతే గేర్‌ని పట్టేసి ఉండిపోతే మళ్ళీ అది కంప్లీట్‌గా హీట్ చేసి గేర్ అయితే చేయడం జరిగింది. గేర్‌లు అయితే పట్టడం లేదు. గేర్ బార్డ్ అది బయటకొచ్చేసిందని చెప్పారు. సో, ఫస్ట్ మనం కీ ఆన్ చేసాం. కీ ఆన్ చేసిన తర్వాత న్యూట్రల్ అయితే పెడదాం. సో, న్యూట్రల్ పెరుగుతుందో చూద్దాం ఫస్ట్. సో, న్యూట్రల్‌లో పెట్టా. బల్బ్ వెలిగింది చూసారు కదా! బట్ ఇక్కడ ఏంటంటే బటన్ అనేది పోతే ఇలా వైర్లు కలిపితే స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి ఎవరో లాస్ట్ టైమ్ తీసేసారంట. సో, 2 వైర్లు కలుపుతుంటే మీరు గమనించారు కదా! అక్కడ న్యూట్రల్ బల్బ్ అయితే బ్లింక్ అవుతుంది. సో, అట్లా బ్లింక్ అయిందంటే 2 ఆప్షన్‌లు మీకు బుర్రలోకి రావాలి. ఒకటి సెల్ఫ్ మోటర్ అయితే పనిచేయటం లేదు. లేదా బ్యాటరీ డౌన్ ఉంది. సో, ఫస్ట్ అయితే మనం బూట్ స్పేస్ ఓపెన్ చేద్దాం. సీట్ ఓపెన్ చేసి కింద 2 సీట్లు కూడా ఓపెన్ చేసేద్దాం. మన ఛానల్ గనుక మీరు కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో చేయకపోతే ఫాలో చేసేయండి. అట్లానే మన కొత్త ఛానల్ క్రియేట్ చేద్దాం. అది కూడా మన ఛానల్ అబౌట్ లింక్స్ అనేవి చెక్ చేయండి. సో, సీట్ అయితే ఓపెన్ చేయండి. బ్యాక్ సీట్, ఫ్రంట్ సీట్ 2 కూడా ఓపెన్ చేయండి. దానికైతే లింక్ బోల్ట్స్ కానీ, 10 బిట్స్ కానీ, 8 బోల్ట్స్ కానీ ఉంటాయి. అది దాంతో ఫ్రంట్ సీట్ ఓపెన్ చేసేయండి. సో, ఫస్ట్ ఏదైతే ఈ బ్యాటరీ ఉంది గదా! ఇది 7 ఎల్‌బీ ఇచ్చారు దీనికి. ఇది అప్పట్లో బండి కాబట్టి 7 ఎల్‌బీ ఇచ్చారు. సో, బ్యాటరీ అసలు ఎంతుంది? వోల్ట్ ఎంతుంది? బ్యాటరీ ఏమన్నా లూజ్ కాంటాక్ట్ ఉందా? 2 పోల్స్ కూడా లూజ్ కాంటాక్ట్ అయితే లేదు. కరెక్ట్‌గా టైట్‌గానే బిగించారు. 2 పాజిటివ్, నెగెటివ్ పోల్స్ కూడా. సో, అట్లనే ఈ ఎరకబోకలో ఇచ్చిన సెల్ఫ్ రెగ్యులేటర్‌ని అక్కడ పెట్టకుండా కొంచెం మీదకి పెడితే బాగుండేమో అని నాకనిపించింది. మీకు కనుక కన్వీనియంట్‌గా లేకపోతే సైడ్ డోర్‌ది ఓపెన్ చేయండి. ఇక్కడ స్క్రూ ఉంటుంది. ముందున స్క్రూ ఉంటుంది. మీద నాబ్స్ ఉంటాయి. ట్యాంక్‌కి నాబ్స్ ఉంటాయి. అది తీస్తే మీకు డోర్ ఓపెన్ అవుతుంది. అవసరం లేదనుకుంటే వద్దు. సో, ఫస్ట్ మల్టీమీటర్‌తో 20 వాట్స్‌లో పెట్టుకొని మీటర్‌ని పాజిటివ్‌కి పాజిటివ్ కనెక్ట్ చేసి, నెగెటివ్‌కి నెగెటివ్ కనెక్ట్ చేసి చెక్ చేస్తున్నా. బ్యాటరీ వోల్ట్ ఎంతుంది? 12 ప్లస్ ఉందా లేదా అని. ఒక బ్రహ్మాండంగా 12 ప్లస్ అయితే ఉంది. 12.60 ఉందన్నమాట. 62, 63, 64 అప్ అండ్ అవుతుంది. సో, బ్యాటరీ కండిషన్‌లో ఉంది. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే, సెల్ఫ్ మోటర్ వర్క్ అవుతుందా లేదా? లేదా రెగ్యులేటర్ వర్క్ అవుతుందా లేదా? సెల్ఫ్ రెగ్యులేటర్ ఇదే. ఈ సెల్ఫ్ రెగ్యులేటర్ వర్క్ అవుతుందా లేదా? సో, ఫస్ట్ ఏంటంటే మనం తాళం ఆన్ చేసి ఏదైనా ఒక ఐరన్ రాడ్ తీసుకొని 2 పాజిటివ్, నెగెటివ్ 2 పోల్స్ కూడా ఇగో ఈ రకంగా కలుపుకుంటే ఓకే. చూసారు కదా! బండైతే జబర్దస్త్‌గా స్టార్ట్ అయింది. అంటే దట్ మీన్స్ సెల్ఫ్ మోటర్ అయితే మంచిగా పనిచేస్తుంది. కానీ స్విచ్ ఇక్కడ ఒకటే మాత్రం పనిచేయట్లేదు. సో, ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే సెల్ఫ్ రెగ్యులేటర్. ఆ 2 కలిపినప్పుడు సెల్ఫ్ అన్నది అవుతుందంటే మోటర్ బావుంది. కానీ ఇక్కడ కంప్లెయింట్ ఏంటంటే సెల్ఫ్ రెగ్యులేటర్ పోతే మీకు వర్క్ కాదు. సో, సెల్ఫ్ రెగ్యులేటర్ లోపల 30 యాంప్ ఫ్యూజ్ అయితే ఉంటుంది సీవీఆర్ 250ఆర్‌కి. సో, ఫ్యూజ్ పోయినా మీకు వర్క్ కాదు. బట్ ఫ్యూజ్ పోతే కంప్లీట్‌గా సప్లై అయిపోతుంది. సో, ఫ్యూజ్ అయితే పోలేదు. ఫ్యూజ్ బావుంది. కంప్లెయింట్ ఏంటంటే సెల్ఫ్ రెగ్యులేటర్. సో, ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ సెల్ఫ్ రెగ్యులేటర్‌ని తీసేసి కొత్త సెల్ఫ్ రెగ్యులేటర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ రెగ్యులేటర్‌ని రిపేర్ చేయడానికి ఏమైనా అవుతుందంటే, నా ఒపీనియన్ ఏంటంటే రెగ్యులేటర్‌ని రిపేర్ గట్టా చేయించొద్దు. ఎందుకంటే పెద్ద హై కాస్ట్ ఏమి ఉండదు. మహా అయితే మాక్సిమం ఒక 300 నాకు ఎగ్జాక్ట్‌గా ప్రైస్ ఐడియా లేదు. 300 అరౌండ్ ఆ రేంజ్‌లో ఉంటుంది. సో, కొత్తది వేసుకోవడం బెటర్. ఇప్పుడు ఏదో రిపేర్ చేసి ఆ నిమిషం కల్లా పెట్టిన తర్వాత రన్నింగ్‌లో ఎక్కడైనా ఆగిపోతే అప్పుడు ఆ సెల్ఫ్ రెగ్యులేటర్ మన దగ్గరికి రాదు. దీనికి కిక్ కొట్టడానికి కిక్ ఉండదు. సెల్ఫ్ ఒకటే. మళ్ళా డౌన్ సెల్ఫ్ చేసుకోవాలి. ఫ్యామిలీతో ఉన్నప్పుడు సో అండ్ సో ఇష్యూస్ ఉంటాయి. సో, పాత రెగ్యులేటర్ తీసేసి కొత్త రెగ్యులేటర్‌తో వేసి పాజిటివ్, నెగెటివ్ 2 టెర్మినల్స్ కూడా ఆ వైర్ ఏదైతే ఉందో ఆ వైర్ అయితే కనెక్ట్ చేసి ఆ 4 పిన్ జాక్ కనెక్ట్ చేసేయండి. అట్లానే 4 పిన్ జాక్ కనెక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా లోపల ఏమైనా ఫ్లెక్స్ ఉందో లేదో చూసుకొని క్లీన్ చేసుకొని అప్పుడు రెగ్యులేటర్ అయితే ఫిక్స్ చేసుకోండి. రెగ్యులేటర్ ఫిక్స్ చేసిన తర్వాత జాగ్రత్తగా లోపలికైతే పెట్టేయండి. పెట్టేసి ఆ రెగ్యులేటర్‌కి 2 పాజిటివ్, నెగెటివ్ వైర్స్ ఉన్నాయి కదా! ఆ 2 వైర్స్ కూడా జాగ్రత్తగా కనెక్ట్ అయితే చేసేసుకోండి. కనెక్ట్ చేసుకొని ఫుల్ టైట్ అయితే చేయండి. ఫుల్ టైట్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా చూసారు కదా! మంచిగా ఉంది. 2 వైర్లు టచ్ అవుతుందో చూసుకోండి. కీ ఆన్ చేయండి. కీ ఆన్ చేసి చెక్ చేయండి వెదర్ సెల్ఫ్ అవుతుందా లేదా అనేది. ఓకే. బట్ మెయిన్ ఇంకొక రీజన్ ఏంటంటే బండైతే సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది. మీరు గనక చూడొచ్చు. ఓడిఓమీటర్ చూడొచ్చు. ఆర్‌పిఎం అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా! కాకపోతే ఇక్కడ ఏదైతే మీకు చూసారు కదా! 2 వైర్‌లయితే కనెక్ట్ చేస్తే సెల్ఫ్ అవుతుంది. ఆ రకంగా ఎప్పుడు ఉండకూడదు. ఇన్‌కేస్ ఏమైనా వర్షం పడినప్పుడు ఏమైనా షార్ట్ అయితే వైరింగ్ కిట్ పోయే ఛాన్సెస్ 100% ఉంటాయి కాబట్టి, సో, నేను ప్రిఫర్ చేసేదేంటంటే ఆ స్విచ్ కిట్ అయితే మార్చుకోవాలని కస్టమర్‌కి చెప్పాను. చూసారు కదా! సెల్ఫ్ స్టార్ట్ అయితే జబర్దస్త్‌గా అవుతుంది. ఏం డౌన్ సెల్ఫ్ అయి కొట్టలేదు. మీ కళ్ళ ముందే వైర్లు కలిపా. జస్ట్ స్క్రూస్ అంతే. సో, అట్లనే పనిలో పడి ఇట్లుండాలని అని చెప్పి వేరే కూడా ఓపెన్ చేసి క్లీన్ చేద్దామని ఫిక్స్ అయ్యాననమాట. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు సీబీఆర్ 250 వెహికల్ అయినా, 150 అయినా సెల్ఫ్ స్టార్ట్ అవ్వకపోతే ఈ రకంగా ట్రబుల్ షూట్ స్టెప్స్ అయితే చెక్ చేసుకొని సెల్ఫ్ మోటర్ అయితే
పనిచేస్తుందో చెక్ చేసుకొని రెగ్యులేటర్ పనిచేస్తుందో చెక్ చేయండి. మన ఛానల్ గనుక మీరు కొత్తదైతే అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్‌స్టా అకౌంట్‌ని కొత్త అకౌంట్ అయితే ఫాలో చేసి మీ సపోర్ట్ అయితే ఉండాలని కోరుతున్నాను.